హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం మూలీ భుర్జీ చేద్దాం. ముల్లంగితో భుర్జీ చేద్దాం. రాడిష్ లో విటమిన్ ఏ, విటమిన్ బి6, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. రాడిష్ మన స్కిన్ కి చాలా మంచిది. ఇది మన బాడీని డీటాక్స్ చేస్తుంది. ఏమన్నా మన బాడీలో హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఉంటే దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఐస్ కూడా చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి. ఇది మన కిడ్నీ లివర్ హెల్త్ కి కూడా చాలా మంచిది. రాడిష్ మన హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇది వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది, లో ఇన్ క్యాలరీస్ కాబట్టి. అందుకని రాడిష్ వన్స్ ఇన్ ఏ వీక్ తప్పకుండా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మరి తొందరగా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఇది రాడిష్, ఇది 1 kg ప్లస్ లీవ్స్ దానివి. ఇలా ఉంటుంది రాడిష్. మీరు ఏ సైజు అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవి దాని లీవ్స్. ఇది కొంచెం ఇంత పాటు కట్ చేయండి. కట్ చేసి ఇంత పాటు మనం పడేయాలి, ఎందుకంటే వెనకది బాగా ఇలా ఉంటుంది. ఇది బాగోదు కూడా తినడానికి. కొంచెం కట్ చేయాలి ఎప్పుడైనా. దీన్ని పీల్ చేసేసి వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇది కూడా వాష్ చేసే కట్ చేయండి, కట్ చేసి వాష్ చేయొద్దు. కట్ చేసి వాష్ చేయొద్దు, దాని వైటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి వాటర్లో. అనియన్స్ 2, ఉల్లిపాయ 2, ఫుల్ హోల్ గార్లిక్, 1 ఇంచ్ జింజర్, 1 గ్రీన్ చిల్లీ. ఇది పేస్ట్ చేసుకోవాలి మనం. మేక్ ఏ పేస్ట్. జీలకర్ర 1/4 టీ, సాల్ట్ టు టేస్ట్, కొరియాండర్ పౌడర్ 2 tablespoons, చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నేను 1/4 టీ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. టర్మరిక్ పౌడర్ 1/4 టీ స్పూన్, Asafoetida, Hingua, హింగ్ 1/4 టీ స్పూన్, ఆయిల్ 3 tablespoons, వాటర్ హాఫ్ కప్ టు బాయిల్ రాడిష్. ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. దానిలో ఈ గ్రీన్స్, మీరు రాడిష్ గ్రీన్స్ అవైలబుల్గా లేకపోతే మీరు మస్టర్డ్ గ్రీన్స్ అయినా తీసుకోవచ్చు, మస్టర్డ్ లీవ్స్ కానీ పాలకూర అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఏదో ఆకుకూర వేసుకోండి, హెల్త్కి మంచిది కాబట్టి. రాడిష్ ఆకులే వేయాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ అసలు నిండిపోయినట్టే ఉంటుంది కుక్కర్ మొత్తం. తర్వాత చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం కొంచెమే అయిపోతుంది. ఇది మీరు 1 kg బదులు 1/2 kg కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా దీనిలో రాడిష్ వేసేయండి. బాయిల్ చేసేటప్పుడు ఆ 1/2 కప్ వాటర్ ప్లస్ సాల్ట్ వేసి బాయిల్ చేయండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఎందుకంటే రాడిష్ కూడా దాని వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి, గ్రీన్స్ కూడా దాని వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ బాగా వాటరీ అయిపోతుంది. మీరు బాయిల్ చేసుకోకుండా మామూలు కట్ చేసి కూడా కడాయిలో చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్ వాటర్ వేద్దాం, కొంచెం సాల్ట్, మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అంత లోపల మనం జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుందాం. దీన్ని మనం వేరే గ్యాస్ మీద షిఫ్ట్ చేసేద్దాం. ఇక్కడ బాండీ పెట్టేసుకుందాం. మనం దీనిలో 2 onions వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. మీరు నాన్ స్టిక్ కడాయిలో కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మన ఆయిల్ హీట్ అయ్యేంత లోపల మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. అన్నీ ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటే ఏమి ఎక్కువసేపు ఏమి పట్టదు. కొంతమందికి రాడిష్ తింటే గ్యాస్ ఫామ్ అయింది, వాళ్ళకి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. కొంచెం మీరు ఇలా ఆయిల్లో వాము వేసుకోండి, మీకు గ్యాస్ ఫామ్ అవ్వదు. జీలకర్ర, మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేసుకుంటే పెద్దలు చెప్పినవి మనకి ఏమి గ్యాసులు ఏమి ఫామ్ అవ్వవు. అవి చాలా ఇంపార్టెంట్. మన జీరా క్రాకెల్ అవటం స్టార్ట్ అయింది. జీరా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్ వేయండి. దీనిలో ఆనియన్ వేసాను. చాపర్ యూజ్ చేస్తే అసలు లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. 2 minutesలో మనం ఆనియన్, టొమాటో ఈజీగా చాప్ చేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు అప్పటికప్పుడే కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే రాడిష్ భుర్జీలో ఆనియన్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇంకా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దీనిలో డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే రాడిష్ కర్రీలా కూడా చేసుకోవచ్చు కడాయిలో.
ఆనియన్స్ అను గార్లిక్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత మీరు చాప్డ్ రాడిష్ ప్లస్ చాప్డ్ రాడిష్ లీవ్స్ వేసేసి ఇంకా కవర్ చేసి ఉప్పు వేసి కుక్ చేసుకోండి. తర్వాత కుక్ అయిన తర్వాత మామూలు మసాలాలు వేసుకోండి మిగతావి. ఇంక మనది ఇది కుక్ అయిపోయింది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, దీనిలో అమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇది కంపల్సరీయే. మీరు కావాలంటే అమ్చూర్ లేని వాళ్ళు ఒక 2-3 టమాటోస్ చాప్ చేసేసి వేసుకోండి. ఇంకా మన విజిల్ వచ్చేసింది ఒకటి, ఇంకా 2 విజిల్స్ వస్తే ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మన సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా థర్డ్ విజిల్ కూడా వచ్చేసింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనం కుక్కర్ ఓపెన్ చేసాము. దీని విజిల్ పోయింది. చూడండి, మనం ఎంత తక్కువ వాటర్ వేసినా దీనిలో వాటర్ వస్తుంది. ఈ వాటర్ మీరు చపాతీ పిండిని చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం దీన్ని మ్యాష్ చేసుకోవాలి. కింద వాటర్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం, పైన ఇలా వచ్చేస్తుంది. ఈ రాడిష్ని కొంచెం మ్యాష్ చేయాలి మనం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది వేడిగా ఉంది, మనం ఇలా చేతితో అయినా మ్యాష్ చేయొచ్చు, లేకపోతే ఇలా మీరు యూజ్ చేసుకొని చెంచా రొట్టైనా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలాంటి చెంచా యూజ్ చేస్తే ఇలా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు చల్లగా లేదు, ఇది వేడిగా ఉంది కాబట్టి నేను వేడిలోనే మ్యాష్ చేసేస్తున్నాను. ఏం పర్వాలేదు. చాలామందికి గ్రీన్స్ తింటాం ఇష్టం ఉండదు, వాళ్ళు కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోండి. ఇది చక్కగా బాగా మ్యాష్ చేసుకోండి. మీరు మ్యాష్గా ఇష్టం లేకపోతే ఇలానే ఉంచేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ మ్యాష్ ఇది చాలా బాగుంటుంది. మ్యాష్ చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు. దీనిలో వాటర్ ఉంది కాబట్టి ఇది మనం కొంచెం డ్రై చేసుకున్న తర్వాత మసాలాలు వేసుకుందాం మిగతావి. ఇప్పుడే నేనేం వేయట్లేదు మసాలాలు. ఇది మన హార్ట్కి, లివర్కి కూడా మంచిది, కిడ్నీస్కి కూడా మంచిది కాబట్టి ఇది తినేయవచ్చు. రాడిష్ గుడ్ ఫర్ డైజెషన్ కూడా, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది రాడిష్. ఇంకా మనం మసాలాలు వేసుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు చూసే వేసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాము. చూడండి ఎంత వాటర్ ఉందో దీనిలో. ఇలా మనం రోటీతో నార్మల్ డైలీలో చేసుకునే కర్రీ చూపిస్తున్నాను మీకు. హెల్దీ కూడా ఇది, వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది మీకు. హింగు కూడా వేసుకోండి దీనిలో. హీంగు, అసోపటీడా చాలా మంచిది డైజెషన్కి. మీకు కొంచెం వెట్టుగా తినాలంటే ఇలా తినేసేయండి, కొంచెం డ్రై చేసుకోవాలంటే ఇంకొంచెం డ్రై చేసుకోండి దీన్ని. ఇంకా దీనిలో మనం అన్ని మసాలాలు వేసేసుకున్నాం. ఇంకా అమ్చూర్ పౌడర్ ఒక్కటే మిగిలిపోయింది. మీరు అమ్చూర్ లేకపోతే టొమాటోస్ వేసుకోండి. అమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడరు, చాలా బాగుంటుంది. ఇంకా మన మూలీ భుర్జీ రెడీ, ముల్లంగి భుర్జీ రెడీ. ఇంకా ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. మన మూలీ భుర్జీ చాలా బాగా వచ్చింది, ముల్లంగి భుర్జీ. దీన్ని తప్పక ట్రై చేయండి, చాలా యూనిక్ టేస్ట్. వింటర్స్లోనే రాడిష్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, సీజనల్ వెజిటేబుల్స్ మనం తప్పనిసరిగా తినాలి. దీనిలో లీవ్స్ కూడా వేసాం కాబట్టి గ్రీన్స్ మన ఐస్కి మంచిది, ఇది డైజెషన్కి కూడా మంచిది కాబట్టి దీనిలో నేను అమ్చూర్ పౌడర్ వేశాను. అమ్చూర్ లేని వాళ్ళు టొమాటోస్ చాప్ చేసి వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.